దేవుని వాక్యంలోనికి వెళ్దాము. దేవుడు సెలవిస్తున్నాడు, మహాదేవుడును మహిమాన్వితమైన దేవుడు, పరిశుద్ధుడు, మనల్ని పిలిచి ఏర్పాటు చేసుకొని నియమించుకున్న దేవుడు ఒక ఉపమానం చెప్తున్నాడు. అక్కడ లూకాసు వార్త 18వ అధ్యాయంలో 9వ వచనం నుండి 14వ వచనం వరకు చూస్తే, దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే ఆయన సహాయం చేసి నా తప్పిదములను క్షమించి నన్ను ఆదరిస్తాడని ఒకరు, నేను లోకంలో ఉన్నవారందరికంటే నేను గొప్పవాడిగా ఉన్నాను, నాకేమీ కొదవలేదు, నేను అన్ని విషయంలో ఆయనకు ఇష్టమైన వాడుగా ఉన్నానని తనకు తానుగా హెచ్చించుకొని తనకు తానుగా మరి అతిశయపడుతూ దేవుని దగ్గరికి వచ్చినారు ఒకరేమో దేవుడు ఉన్నాడు, ఆయనను వెతికితే ఫలము దయచేస్తాడని, ఆయన నా పాపములను క్షమించి నన్ను ఆయన దాసుడిగా స్వీకరిస్తాడని ఒకరేమో వచ్చినారు. వీరిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు? ఎట్లా? చక్రవర్తి ఒకడేమో గొప్పవాడుగా నేనే అనుకుని వచ్చినాడంటే దేవాలయానికి, ఒకడేమో నేను అన్ని విషయంలో తప్పిదము చేసి దేవునికి ఇష్టం లేని వాడుగా ఉన్నాను కనుక నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా అర్హత లేదు అని ఆయన అనుకుని దేవుని దగ్గరికి వచ్చినాడు. అందుకే ఈ లోకంలో భూమి మీద నరులైన వారందరూ కూడా ఎవరి నీతికి తగినట్లుగా వారు నడుచుకోవాలని చెప్పారు. కానీ నీతి నానా విధములుగా నానా రకాలుగా నీతి ఉన్నా దేవుని నీతి మాత్రం ఒకటే. ఎందుకు దేవుని నీతి ఒకటే అని చెప్పి చూస్తే, దేవుడు నీతిమంతుడై ఉన్నాడు, యెహోవాయే నీతిమంతుడు, ఆయన నీతిమంతుడు కాబట్టి మరి ఏం చేస్తున్నాడు? నీతిమంతుల మీద దృష్టి ఉంచుతున్నాడు. యెహోవాయే నీతిమంతుడు, ఆయన నీతి నిత్యము నిలుస్తుంది అన్నాడు కదా. కాబట్టి ఆ నీతిమంతుడైనటువంటి దేవుడు తామే నీతిమంతులమని చెప్పుకొని వారితో ఈ విధంగా చెప్తున్నాడు. ఒకడు దేవాలయంలోనికి వెళ్ళినాడు, మరొకడు వెళ్ళినాడు. ఈ ఇద్దరిలో కూడా ఇద్దరు దేవుని ప్రార్థన చేసినారు. ఒకడేమని ప్రార్థన చేసినాడు అక్కడ? దేవా, చూడండి, ఎవరికి దొరకలేదా బైబుల్? మౌత్ పీస్ ఎవరి దగ్గర లేదా? సరే, ఓకే, వదిలిపెట్టేసేయండి. చదవలేని వాళ్ళు చాలా మట్టుకుంటున్నారు. అందరికీ ఉన్న పాఠం చాలు, ఎందుకంటే అందరికీ చదువు రాదు కాబట్టి, చదవలేని వాళ్ళు ఉన్నారు కాబట్టి మంచిది, సంతోషం. తామే నీతిమంతులమని చెప్పుకొని కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్తున్నాడు. ఇక్కడ ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. చూడండి, వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యులలో ఒకడు దేవాలయానికి వెళ్ళిన పరిసయ్యుడు, దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనను ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు, ఈ సుంకరి తన దగ్గర ఉన్నవాన్ని చూసుకొని తిరస్కారంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ దొంగలైనను చోరులైనను వ్యభిచారులైనను ఉండకుండా, ఈ సుంకరి వలె కూడా నేను ఉండకుండా నీకు ఉన్ననందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. అంటే నేను అందరిలో కూడా గొప్పవాడిని, నేనే, నాకంటే మించిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి అతిశయపడుతున్నాడు పరిసయ్యుడు. ఉన్నతమైన స్థితిలో ఎత్తైన స్థలంలో నివసించేటువంటి ఈ పరిసయ్యుడు ఈ పరిసయ్యును ఈ సుంకరి వలె నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చెప్పు, ఏం ఆయన చేసే పని అంట? వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడు. బాగా వినాలా మరి, ప్రతి వారు ఇక్కడ చాలా మటుకు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయని చెప్పంటారు కదా. ఎన్ని మార్లు ఉపవాసం ఉంటున్నారట? ఈ పరిసయ్యుడు వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడు. నాకు కలిగిన సంపాదన అంతయు దశమ భాగం ఇస్తున్నా. నేను 1000 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు ఇస్తున్నా, 10,000 సంపాదిస్తే 1000 రూపాయలు ఇస్తున్నా, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నా. నెక్స్ట్ ఇంకేమన్నాడు? నా సంపద అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను.
అయితే ఈ విధంగా ఆయన ప్రార్థన చేసినాడు. సుంకరనబడినవాడు, ఎన్నిక లేనివాడు, తనకు తానుగా ఎవరికి అవసరం లేనివాడు ఈ సుంకరి ప్రార్థనా దేవాలయానికి వచ్చి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే అక్కడ, ఆహా ఎంత మంచి మాట. సుంకరి ప్రార్థన ఇది. ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం. ఇతడికి సుంకరికి ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తూ ప్రార్థన చేయడం ధైర్యం లేదంట. ధైర్యము చాలక ఏం కొట్టుకుంటాడైనా, రొమ్ము కొట్టుకుంటున్నాడు. ప్రార్థన చేయడానికి వచ్చిన వారిలో ఇద్దరిలో ఒకడు తనకు తానుగా అతిశయించినాడు. నేను ఈ నా పక్కలో ఉన్న ఈ సుంకరి వల్ల ఉన్నందుకు కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారంలో 2 మార్లు ఉపవాసం చేస్తున్నా. నా సంపాదన అంతట్లో కూడా నేను దశమ భాగం ఇస్తున్నా. నాకంటే ఇంకా నీతిమంతులు కూడా అని ఒకడు ప్రార్థన చేసినాడు. రెండవ వాడు ఏమంటాడు, పాపినైనా నన్ను కరుణించుము, ఆకాశం వైపు కన్నులెత్తి చూచుటకైనను నాకు శక్తి లేదు, ధైర్యం లేదు నైనా అని చెప్పి ప్రార్థన చేసినాడు. దేవా ఏమని మొప్పుకుంటున్నాడైనా, పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. బా ఎంత మంచి మాట. పాపినైనా నన్ను కరుణించుమని చెప్పి మొరపెట్టినాడు. ఇట ప్రార్థనకు వచ్చినాడు. అందరము ప్రార్థనకు వస్తున్నాం, కానీ నన్ను కరుణించుము, నన్ను కాపాడము, నా పరిస్థితి బాగలేదు, నేను అందరిలో కూడా బలహీనురాలుగా ఉన్నాను, నా కుటుంబ శరీరము మానసికంగా అన్ని విషయంలో నెమ్మది లేదు, దేవా నాకు సహాయం చేయని మొరపెట్టుకునేవారుగా ఉంటే దేవుడు మన ప్రార్థన వింటాడు అని చెప్పేశాడు. నిజముగా మొరపెట్టుకునే వారందరి ప్రార్థన దేవుడు విని వారికి సహాయం చేస్తాడు. మరి వీరిద్దరు కూడా దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసినారు. ఈ ప్రార్థన చేసినటువంటి ఇద్దరిలో దేవుడు ఎవరిని ఎన్నిక చేసుకున్నాడు అంటే, వారానికి 2 మార్లు ఉపవాసం చేసేటోడిని కానీ, నా దశమ భాగములో నేనంతా ఖర్చు పెడుతున్నాను అని చెప్పి అనుకునేవాడిని కానీ, నా ఇంటి పక్కలో ఉన్నవాడి వల్లే ఉండకుండా నేను ఉండకుండా ఉన్నందుకు అని చెప్పేసి అనుకునేవాడిని గురించి చెప్పలేదు. కానీ తగ్గించుకొని ఎవరైతే ప్రార్థన చేసినారో ఆ తగ్గింపు ప్రార్థన దేవునికి ఇష్టమైనందువలన ప్రార్థన చేసినటువంటి ఆ సుంకర్ని గురించి ఏమంటున్నాడు ఇప్పుడు దేవుడు, వీళ్ళిద్దరిలో ఎవరు నీతిమంతుడని దేవుని ద్వారా తీర్చబడినారు? సుంకరి నీతిమంతుడని దేవుడే తీర్పు చేశాడంట. అందరు కాదు, పేదవాళ్ళు. అందుకే పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. పాపినైనా నన్ను కరుణించుము, ఆకాశం వైపు కన్నులెత్తి చూచుటకై నాకు శక్తి లేదు. ప్రభువా నీవు నా ప్రార్థన అంగీకరించి నా అవసరత ఏమైందో నన్ను ఎరిగిన నీవు నాకు సహాయం చేయి అని చెప్పి ఆయన ఆకాశం వైపు తన్ను తాను తగ్గించుకొని విరిగి నలిగిన హృదయం గలవాడై ఆయన మాట విని వణుకుతూ ప్రార్థన ద్వారా దేవునికి సహాయం కోరినాడు. అందుకే దేవుడు పరిసయ్యుని ప్రార్థన వినలేదు, కానీ సుంకరి ప్రార్థన విని వీరిద్దరిలో వీడే గొప్పవాడు, వీడే నీతిమంతుడని దేవుడే నీతిమంతుడుగా తీర్చినాడు. మనుషుడు ఒక మనిషిని నీతిమంతురాలని చెప్పేదానికన్నా దేవుడే ఇతడు నీతిమంతుడై ఉన్నాడని చెప్పడము చాలా మంచి మాట. దేవుడి ద్వారానే నీతిమంతుడు అనిపించుకున్నాడట. అంత మంచి మాట చూడండి. సుంకరి తను తాను ఏం చేసుకున్నాడమ్మా, తగ్గించుకున్నాడు. చదవండి, అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని నీతో చెబుతున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడునని, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పాను. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు ఏమవుతారట, హెచ్చింపబడతారు. నాకు అన్నీ తెలుసు, నాకు తెలియదు ఏమీ లేదు, ఆదికాండం నుంచి ప్రకటన వరకు ప్రపంచ దేశంలో ప్రతి దేశము నాకు తెలుసు. ఎవరికి తలాంతు వచ్చిందో ఆ తలాంతుని గురించి వాళ్ళు చెప్పుకుంటారు, కానీ అన్నీ నాకే తెలుసు అని చెప్పి అనడం మాత్రము అది మనగా మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం. నీ పరిధి, నీ విద్య, నీ పని, ఉన్నత పని, నువ్వు ఏ పనిలో ఏవైతే ఉన్నావో ఆ పనిని గురించి నువ్వు చెప్పగలిగితే అది నిజమే. కానీ అన్నీ నాకు తెలుసు అని చెప్పిన వాడు అందరిలో ఉపవాసం ఉంటాడు. అన్నీ నాకు తెలుసు,
అన్నీ నేను ఎరుగుదును అని చెప్పాను అనుకుంటే కానీ కాదు. అందుకొరకనే చెప్పమా ఏమన్నాడు ఇక్కడ, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా ఎంచబడి తన ఇంటికి వెళ్ళనని నీతో చెబుతున్నా. అందుకే తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తన్ను తాను తగ్గించబడిన వాడు హెచ్చించబడును. తన్ను తాను తగ్గించుకున్న ఎవరైనా దేవుని దాసులు స్త్రీలు, బైబిల్లోని స్త్రీలు ఎవరైనా తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారా? బైబిల్లో తను తాను తగ్గించుకొని దేవునికి ఇష్టమైన వారుగా, కుటుంబానికి ఇష్టమైన వారుగా ఉంటున్న వారు ఎవరైనా ఉన్నారా? అమ్మా అమ్మా ఇంకా 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 చూడండి ఎంతమంది తగ్గించుకున్నారు, తగ్గించుకొని కుటుంబాలను కాపాడుకున్నారు. ఆమెగా తగ్గించుకునేది. ఎవరి దగ్గర తగ్గించుకునేది? యెషై కుమారుడైన దావీదుతో వెళ్ళినప్పుడు, దావీదు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె తను తాను తగ్గించుకొని విధేయత కలిగినదై ఆయన మాట ప్రకారంగా దావీదు మహారాజుతో తన భర్తను గురించి మాట్లాడుతుంది. ఏమంటుంది చూడ, తన్ను తాను ఆమె తగ్గించుకునగలిగింది. ఆమె రూపసియు సుందరి అయినది, మంచి మనసు కలిగినది, యథార్థ హృదయం కలిగినదిగా ఉంది. తన పనివారందరి విషయంలో జాగ్రత్త కలిగి పని చేపిస్తుంది. అందరిలో కూడా తను హెచ్చైన స్థితిలో ఉన్న దీనురాలుగా ఉండి పని చేపిస్తుంది. ఇటువంటి గుణవతురాలనే భార్య ఒక మోటువానికి, పనికి మానవాడికి, దుష్టుడుకును, మరి అలాగనే వాడు ఎటువంటి వాడంటే మన యొక్క క్యారెక్టర్ అంతా కూడా బైబిల్లో దండిగా రాస్తున్నారు. అందుకే ఈమె తన భర్తను కాపాడుకోవడానికి దావీదు మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నదంటే, నా ఏలినవాడా, దైవజనుడు, నా ఏలినవాడా, నీ తప్పు నాదిగా ఎంచు, నా భర్తదిగా కాదు. నా భర్త మోటువాడును, పనికి మానవాడును, దుష్టుడునైనాడు. అందుకే నువ్వు చేసిన ఉపకారాన్ని నా భర్త మర్చిపోయినాడు. నా కుటుంబానికి నువ్వు చేసిన మేలు, నా సంపాదకు, నా స్వాస్థ్యానికి నువ్వు చేసిన మేలు బట్టి నా భర్త మర్చిపోయి నీ మీద తిరుగుబాటు చేసినాడు. అయ్యా, నా భర్త చేసిన తప్పు నా తప్పుగా ఎంచుకొని నా భర్తను కాపాడు, నా భర్తను చంపేయొద్దు అని చెప్పేసి ఈ అబిగయలు తనకు తానుగా తగ్గించుకొని ఏం చేసింది? మొరపెట్టగలిగింది. అందుకే దావీదు మహారాజు అంటాడు, ఈ దినమున నీ ఇంటిలో మగవాడంటూ లేకుండా చేయాలని నేను దేవుని తరఫున యుద్ధం చేయడానికి వచ్చినా, కానీ నువ్వు భయభక్తులు గారికి తగ్గించుకొని నా దగ్గరికి వచ్చి ఈ మాట చెబుతున్నావు కాబట్టి నిన్ను బట్టి నీ భర్తని క్షమించిపో అంటాడు. అంతే. విధేయత, లోబడము అన్ని విషయాలలో కూడా తగ్గించుకోవడం అంటే అలంకరణ. ఒక మనిషి తగ్గించుకొని బ్రతకడం అంటే, ఒక మనిషి లోబడి బ్రతుకుతున్నాడంటే అది మనిషికి అలంకరణ. పురుషునికైనా స్త్రీకైనా కూడా అది అలంకరణ. అంటే దేవుడు ఇచ్చినటువంటి అలంకరణ. అది మనకు మనంగా చేసుకునే అలంకరణ కాదు. అందుకే ఈ అబిగయలు తను తాను తగ్గించుకొని తన కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు, తన పరివారి క్షేమాభివృద్ధి కొరకు, తనకున్న కలిగిన వారందరి క్షేమాభివృద్ధి కొరకు తను తాను తగ్గించుకొని గాడిద మీద వెళ్ళిన ఈమె గాడిద దిగి వెంటనే ఆయనకు ఆ మాట చెప్పినప్పుడు ఆయన కూడా ఇదిగో నీకు దేవుడు క్షమిస్తాడు పోని చెప్పాడు. ఇంకొక ఆయన తగ్గించుకున్న ఆమె ఎవరున్నారు? ఇతడు నా యజమానుడు అని తెలుసుకునేది. ఎవరు ఇతడు అని చెప్పంటే ఎవరేమా? రిబ్కా ఒంటె మీద బయలుదేరి వస్తుంది తన తల్లిదండ్రుల ఇంటి నుంచి భర్త ఇంటికి. కానీ భర్తగా కాబోతున్న భర్త ఇసాకు అరణ్యంలో పొలంలో ప్రార్థన చేసుకుంటున్న దానికి వచ్చినప్పుడు ఆమె అతన్ని చూసి ఆ దాసుడు, ఇతడు ఎవరు అంటే ఇతడు నా యజమాని కుమారుడు ఉన్నాడు. ఆమె ఏం చేసింది? అంత పెద్ద హోదాలో ఉన్నా కూడా ఒంటె మీద నుంచి కిందికి దిగి అతనికి లోబడి, అతన్ని ప్రేమించి, అతనికి నమస్కరించి, అతనితో కూడా ముసుగు వేసుకునేది. ఆది కాండములో ఉంటుంది చూడండి ఆ మాట. ఇంత గొప్ప దేవుడు మనకు దేవుడు అయినాడు కాబట్టి మనం ఎప్పుడైతే తగ్గించుకున్నామో అదే మనకు నీతిగా ఎంచబడుతుంది.
మనం ఎప్పుడైతే ప్రభువులో హెచ్చించుకుంటామో అది మనల్ని మనగా ఆశీర్వాదాలు పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ లోకంలో భూమి మీద బ్రతికిన కాలంలో ఈ పరిసయుడు సుంకరి ఇద్దరు కూడా ప్రార్థనకి వెళ్ళినారు, కానీ వాళ్ళిద్దరి ప్రార్థనలో సుంకరి ప్రార్థన మాత్రమే దేవుడు విన్నాడు. దేవుడే సుంకరిని నీతిమంతుడు అని చెప్పినాడు. మరి ఈమె కూడా తను తాను తగ్గించుకొనింది అబిగయలు, కాబట్టి ఈమె తన కుటుంబాన్ని కాపాడుకునింది. నీవు నేను మనమందరం కూడా మనకిచ్చిన కుటుంబాలను మనం కాపాడుకోవాలంటే పరలోకమందు ఉన్నటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు కుటుంబముగా భూమి మీద ఆయన సంఘములో మనం సహవాసమును నడిపించబడి బోధలో నిలిచిన వారమైతే మనల్ని మనంగా రక్షించుకుంటాం, మనల్ని మనంగా కాపాడుకుంటాం. మనల్ని మనంగా ఆయన కాపాడడానికి తన దూతల్ని కావలిస్తాడు. అబిగయలు ఏమైంది? తగ్గించుకునింది, తన భర్త ప్రాణము కాపాడుకునింది. రిబకా తను తాను తగ్గించుకునింది, తన యొక్క స్థితిని తనకు కాబోయే భర్తకు చూపించగలిగింది. కాబట్టి ఆమె కూడా ధన్యురాలైంది. తగ్గించుకోవడం, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. తన్ను తాను హెచ్చించుకున్నవాడు ఏమప్పుడు తగ్గిపోతాడు. చూడండి, ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు కూడా ఏం చేసింది? తను తాను తగ్గించుకునేది. ఆమె యూదురాలు, 120 దేశాలకు రాజుకు భార్య అయింది ఆమె తగ్గించుకునగలిగినందుకు. ఎంత మంచి మాట చూడండి. ఎన్ని దేశాలకు రాజు అయిన ఆమె భర్త? 127 127 తబిత గారు చెప్పిస్తారు. 127 దేశాలకు రాజు అయిన కదా, రాజుకు 127 దేశాలకు రాజు అయినటువంటి అతడికి ఈమెమైంది? భార్య అయింది. నువ్వు నేను మనమందరం కూడా ఈ లోకాన్ని ఏలేటువంటి దేవదేవుడికి ప్రభువుకు మనము ఆయన మనకు రాజు అయినాడని ఆయన ఎదుట మనం నిలబడడానికి సిద్ధపడాలి. 127 దేశాలకు రాజైన వానికి ఎవరు భార్య అయినారు అని ఎవరన్నా అడిగితేమా కొండమా? 127 దేశాలకు రాజైన వానికి ఎవరు భార్యగా ఉన్నారు? నిర్మల చెప్తావా? 127 దేశాలకు రాజుగా ఉన్నవానికి ఎవరు భార్యగా వచ్చినారు? ఎస్తేరు తనకు తానుగా తగ్గించుకునింది. ఎస్తేరు వాళ్ళ పిన్న తండ్రి ద్వారా పెంచబడింది. ఎస్తేరు అనే మాటకు నక్షత్రం అని అర్థం. ఎస్తేరు తను తాను తగ్గించుకునింది, తన పిన్న తండ్రి ద్వారా పెంచబడింది. విధేయత కలిగి ఆయన మాట వింటూ పిన్న తండ్రి ద్వారా ఏమైతే చెప్పబడిందో ఆ మాటలన్నింటినీ కూడా నిలకడగా చేసి రాజ్యానికి రానయ్యి తన ప్రజలను కాపాడుకోగలిగింది ఆమె. అందుకే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చిపోడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. మనమందరం కూడా ప్రతి విషయంలో తగ్గించుకునేవారుగా ఉంటే మనం అలంకరించుకున్న వారం అవుతాం. మనం హెచ్చించుకున్న వారమైతే మన కంఠానికి హారమును ధరించిన వారంతో. ఏది హారం అది? కీర్తన గ్రంథంలో చెప్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా దేవాలయానికి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడని, తను వెతికితే పొలము దయచేస్తాడని మనం నమ్మితే నమ్మిన ప్రతి దాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకు మరి నిజంగా ఈ లోకంలో భూమి మీద నరులైన వారందరూ కూడా చూడండి, దేవుడే నీతిమంతుడై ఉన్నాడని ఎవరు తీర్పు పొందినారమ్మా? సుంకరి దేవుని ద్వారానే సాక్ష్యం పొందినాడు. మరి ప్రార్థనకు వచ్చిన వారిలో నీవు నేను మనమందరం కూడా సాక్ష్యం పొందాలంటే దేవునికి ఇష్టమైన వారుగా ఉందామా, లేకపోతే మనుషులకు ఇష్టమైన వారుగా ఉందామా? దేవునికి ఇష్టమైన ప్రార్థన చేద్దామా, మనుషులకు ఇష్టమైన ప్రార్థన చేద్దామా? రైట్. మనుషులకు ఇష్టమైన ప్రార్థన చేస్తే పరిచయని తిరస్కరించినట్లుగానే తిరస్కరిస్తాడు దేవుడు. దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తే సుంకరిని జ్ఞాపకం చేసుకొని ఈయన నీతిమంతుడు అని చెప్తాడు దేవుడు. కాబట్టి నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదము. ఈ నీతిమంతుని మనం జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. ఎందుకంటే నీతిమంతులు ఎక్కడైతే ఉంటారో ఆ పట్టణం వర్ధిల్లుతుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 11వ వచన భాగంలో సెలవిస్తున్నాడు. ఇక్కడ నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు
సంతోషము. మాయా ఇది హౌస్ విజిటింగ్లో చెప్పినా కదా ప్లేసి. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషము. ఆ ఇంటికి సంతోషము, ఆ ఏరియాకు సంతోషము, ఆ వార్డుకు సంతోషము, ఆ జిల్లాకు సంతోషము, ఆ గ్రామానికి సంతోషము, దేశానికి సంతోషం. ఎవరున్నారబ్బా నీతిమంతులు? అందరూ కరెక్టే. మనం చేసే పని మనకి నీతి కాదు, నీతి ఇది అని చెబుతుంది మన మనసు. మన మనసు మనకేం చెప్పకపోతే అన్నీ చేస్తుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అబిగయలు మాదిరిగా, మరి అలాగనే రూతు మాదిరిగా, ఎస్తేరు మాదిరిగా, సుంకరి మాదిరిగా ప్రతి విషయంలో మనల్ని మనగా తగ్గించుకొని ప్రభువుకు మహిమ తెచ్చేవారుగా ఉంటే మరి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని వర్ధిల్ల చేస్తాడు. రాజులైనా, అధికారులైనా, అనధికారులైనా ఎవరికి భయపడాలన్నాడు? దేవునికి భయపడాలా. సేవకులైనా, అధికారులైనా, అనధికారులైనా ఎవరైనా సరే దేవునికి భయపడాలా. లోక సంబంధంగా మరి ఎవరికి భయపడాలా? ఎవరికి లోపడాలా? సేవకులకు భయపడాలనా? కాదు. 1 తిమోతి 13వ అధ్యాయమా? అధికారులకు మీరు లోబడి ఉండండి. తిమోతి పత్రిక అంటే చూడు, అధికారులకు ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలేను అని చెప్తుంది వాక్యం. ప్రతివారు. కాబట్టి ప్రతి ఒక్కొక్కరం కూడా ఈ లోక సంబంధంగా అధికారులకు లోబడాలి. ఆత్మ సంబంధంగా మన దేహమైన దేవాలయంలో ఆయన ఆత్మ ఉంచినాడు కాబట్టి ఆయనకు మనము లోబడాలి. 1 కొరింథీయులలో ఉంటుంది చూడమ్మా 13వ, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవాలేను అని చెప్తాను చూడండి. సరే, మరి ఈ విధంగా మనము తగ్గించుకునే వారుగా మనల్ని మనగా ప్రభు కొరకు, మరి మన ప్రయాసను ప్రభు కొరకు ఇస్తే మన ప్రయాస ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. కాబట్టి ఈ లోకంలో భూమి మీద బ్రతికిన ప్రతి ఒక్కొక్కరు కూడా తగ్గించుకొని, సుంకరి వలె తగ్గించుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతికే వరకు ఉంటే దేవుడు సమస్తమును సమకూర్చి మేలు చేత మన హృదయాలను తృప్తిపరుచుడని సెలవిస్తున్నాడు. చూడండి, కాబట్టి దేవుని భయభక్తులు కలిగి జీవించే వారందరూ కూడా 1 తిమోతి 2వ అధ్యాయంలో చూద్దాం ఒక మాట. వీరందరూ కూడా ఇప్పుడు తగ్గించుకున్న వారంతా దేవుని నీతిని అనుసరించి నడిచిన వారుగా ఉన్నారు కాబట్టి వారి పేర్లు ఈరోజు వరకు కూడా జీవగ్రంథంలో వ్రాయబడినవి మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. 1 తిమోతి 2వ అధ్యాయము మనం అందరం కూడా మనము దేవునికి మరి అన్ని విషయంలో తగ్గించుకొని మనం బ్రతికేవారుగా ఉంటే మనకేం కలుగుతుందంటే ఎట్లా ఉన్నామని చెప్తున్నాడు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును చూడండి విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుతున్నాం. ఇది దేవుని పిల్లలు ఎప్పుడు కూడా అందరి కొరకు ప్రార్థన చేయాలి. అందరి కొరకు ప్రార్థన చేయాలి. అందరి కొరకు ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మన ప్రపంచ దేశాలు ఏలే వారి కొరకు, మన భారతదేశాన్ని ఏలే వారి కొరకు. మన భారతదేశాన్ని ఏలుబడి చేస్తున్నది ఎవరయ్యా? చక్రవర్తి. మన భారతదేశాన్ని ఏలుబడి చేసేటోళ్ళు ఎవరు? యామోడి. మన భారతదేశాన్ని ఏలుబడి చేసేవారికి మన రాష్ట్రపతి ఎవరు? ముర్మా లేడీస్. చూడండి ఆమె ఎంత గొప్ప స్థితిలో ఉందో చూడండి, రాష్ట్రపతి మన భారతదేశానికి. అలాగే మీరందరూ కూడా చిన్నగా కాదు, మనం అందరం కూడా ఎవరో కాదు, రాజులకు రాజు అయినటువంటి దేవుని పిల్లలం కాబట్టి ఈ లోకంలో ఉన్న అధికారుల కంటే మీరే గొప్పవాళ్ళు అని చెప్పినాడు. ఎప్పుడు గొప్పవాళ్ళం అవుతాం? ఆయన మాట మన హృదయంలో, మన నోటిలో, మన మనసులో, మన నివాస స్థలంలో ఉన్నప్పుడు, మనం పడుకునేటప్పుడు, కూర్చునేటప్పుడు, నడిచేటప్పుడు వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేయడం,
ప్రయాణం చేసేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోవచ్చు, పండుకునేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోవచ్చు, లేచేటప్పుడు కూడా ప్రార్థన చేయవచ్చు. అన్ని విషయాల్లో మనం ప్రార్థన చేస్తే ఆయన నీతిని మనం నెరవేర్చిన వారమవుతాము. శుంకరుని గురించి దేవుడు ఏ విధంగా అయితే సాక్ష్యం ఇచ్చాడో మనల్ని గురించి కూడా ఆయన సాక్ష్యం ఇచ్చి మనల్ని కాపాడుతాడని వాక్యమైన దేవుడు మనం సెలవిస్తున్నాడు. ఈ నీతిమంతులుగా ఉండి ఆయనకి లోబడి ఆయనకు తగ్గించుకొని బ్రతికే వారంతా కూడా ఏం చేస్తారంట? 140వ కీర్తన 13వ వచనం, 140వ కీర్తన 13వ వచనం చూడండి. ఈరోజు మనం నేర్చుకున్న మాట ఏమంటే, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. తగ్గించుకున్నవారు హెచ్చింపబడినారని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు తప్పనిసరిగా నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు అయా, నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు. అయా జీవము గల దేవా, ఆకాశ విశాలములు పట్టజాలని మహిమ చేత నింపబడిన దేవా, నీ నామమునకు మహిమా ప్రభావం ఆరోపిస్తున్నాము నాయన. ఏ నామమున రక్షణ లేదు, యేసు ప్రభు నామమున రక్షణ, స్వస్థత, పాప విమోచన ఉందని మాకు తెలిపిన. అందుకే నీ నామమున మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. యథార్థవంతులు ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళకు. శుంకరి యథార్థమైన మనసుతో భక్తితోనూ వచ్చినాడు. తను చేసిన పాపాన్ని క్షమించమని, నేను నీ ఎదుట నిలబడలేని స్థితిలో ఉన్న నాకు సహాయం చేయని రొమ్ము కొట్టుకొని ఆకాశం వైపు తన కన్నులు ఎత్తి ప్రార్థన చేసినాడు. కాబట్టి మనమందరం కూడా ప్రతి విషయంలో ప్రార్థన ద్వారా దేవునికి పని కలిగించి ఆయన పిల్లలుగా, ఆయన కుటుంబాలుగా భూమి మీద మనకి ఇచ్చిన ఆయుష్కారవంతుల్లో సర్వోన్నతుడైన దేవునికి ఉన్న క్రీస్తు మహిమ మనందరి కుటుంబాలతో కూడా ఉంటుందని, మనల్ని మన పిల్లలను ఆశీర్వదించి ఆదరిస్తాడని ఈ వాక్యం ద్వారా నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. నమ్మిన మనమందరం కూడా పడకుండగా జాగ్రత్తగా బ్రతుకుతాం. అంత్యదినములలో, దుర్దినములలో, అపాయకరమైన దినములో ఉన్నాం. కాబట్టి అబద్ధమునకు జనకుడైన వాడు, దేవునికి శత్రుడైన వాడు, సాతాను అనబడినవాడు, ఎవని మృగుతున్నా అనేవాడు తిరుగులాడుతున్నాడు. వాడు గర్జించే సుమని తిరుగులాడుతున్నాడు. కాబట్టి వాని బారి నుండి మనం తప్పించబడ్డకై ప్రార్థన ద్వారా మనం పని కలిగించాలా. బోధయందు నిలిచి బాధలు మరుస్తూ సహవాసంలో ముందుకు సాగాలని వాక్యం ద్వారా మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుని దాసురాలు జాన్ ప్రభాకర్ కాంతమ్మ గారు ప్రార్థన చేసి ముగిస్తారు.